జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. గవ ప్రశ్నను మరియు గోచారవశాత్తు ఉన్న గ్రహగతులను క్రోడీకరించుకుని 2026 సంవత్సరం జూలై మాసం మిథున రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితం 4. ఇది రాహు సంబంధమైనటువంటి ఫలితం. మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని విచిత్రవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి మాసం ఇది. కొన్ని సందర్భాల్లో ప్రారంభం నుంచి కూడా ఆర్థికంగా చాలా ఉన్నతమైన స్థితి కలగటం, మీరు ఊహించినటువంటి దానికంటే కూడా లాభాలు అధిక మొత్తంలో రావటం, మీరు ఊహించినటువంటి సంపద కూడా మీకు సొంతం అవటం, ఊహించినటువంటి వ్యక్తుల నుండి ప్రేమ, అభిమానం, ఆప్యాయతలు కూడా రావటం. అంటే ఎవరిని మీరు శత్రువుగా భావిస్తారు, ఎవరిని మీరు ప్రత్యర్థులుగా భావిస్తున్నారు, ఎవరైతే మీకు సహాయ నిరాకరణ చేస్తూ ఉన్నారో ఆ వ్యక్తుల నుండి కూడా అనుకూలవంతమైన ఫలితాన్ని మీరు పొందుతారు. దీనివల్ల చాలా యోగదాయకమైనటువంటి అనుకూలవంతమైనటువంటి ఫలితాలని మీరు చూసే అవకాశం ఉంది. ఇలాంటి మంచి ఫలితాలు కలిగినప్పుడు, యోగదాయకమైనటువంటి ఆర్థిక స్థితి మనకున్నప్పుడు సహజంగానే కొంచెం అహం, గర్వం పెరిగే అవకాశం ఉంది. వీటి వల్ల ద్వితీయార్థంలో ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. వీటి పట్ల మనం తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. అంటే ప్రథమార్థంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి, అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి, ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మీరు ఊహించినటువంటి లాభాన్ని కూడా మీరు పొందుతారు. కానీ ద్వితీయార్థం వచ్చేటువంటి సందర్భంలో మీ ప్రవర్తన వల్ల, మీ భావోద్వేగాల వల్ల, మీరు ఇతరులతో ప్రవర్తించేటువంటి తీరు వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది. వీటి పట్ల కొంత మీరు జాగ్రత్తగా ఉండాలి. గోచారవశాత్తు ఉన్నటువంటి అంగారకుడు కుజుడవచ్చు, ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి రాహు అవ్వచ్చు, తీవ్రమైనటువంటి అలసటను కలిగించే అవకాశం ఉంది. విరామం, విశ్రాంతి లేకుండా ఆలోచించటం, ప్రయాణం చేయటం, పని ఒత్తిడి కారణంగా తీవ్రమైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిడి, అలసట కలగటం, వేగంగా నడవటం, పరిగెత్తటం లేదా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఈ అంగారకుడు కుజుడు, ఈ రాహు సంబంధమైనటువంటి చర్యల వల్ల గాయాలు తాకేటువంటి అవకాశం, తీవ్రమైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిళ్లు అధికమవటం, ఇటువంటి గ్రహగతులు కనిపిస్తున్నాయి. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. రెండవ పక్షం అంటే జూలై 15, 16 తారీఖుల పైన రెండవ పక్షంలో ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కూడా కొంచెం ఇబ్బందులు మనం ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. అంటే మీకు వచ్చేటువంటి ధనం మంద గమనంలో ఉండటం, ఖర్చులు మాత్రం వేగవంతం అవటం. అంటే మీరు సెటిల్ చేయవలసినటువంటి ఖర్చులు వేగవంతంగా వస్తూ ఉంటాయి, కానీ మీకు రావలసినటువంటి ఇన్ఫ్లో ధనం విషయంలో మాత్రం కొంచెం ఆందోళన ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కొన్ని విషయాల్లో జీవిత భాగస్వామితో అపోహలు, అపార్థాలు, అపనిందలు తొలగించుకోవడానికి ప్రేమపూర్వకమైనటువంటి వాతావరణంలో దంపతులు ఇద్దరు కూడా కూర్చొని అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాల కోసం మీరు ఆలోచించాలి. మీరు ఆలోచిస్తుంది మీకోసం కాదు, మీ గర్భవాసాన జనించిన సంతతి, వారికి సంబంధించిన భవిష్యత్తు, కుటుంబం, మీకు సంబంధించిన పరువు ప్రతిష్టలు. జీవిత భాగస్వామి ఎన్నో రకాలుగా మీకు అనుకూలవంతంగా ఉంటూ ఉంటారు, కానీ మీకు మాత్రం ప్రతికూలంగా అర్థమవుతూ ఉంటారు. అంటే అర్థం ఏంటంటే వాళ్ళు మీ వైపుగా వస్తూ ఉన్నప్పటికీ గతంలో జరిగినటువంటి కొన్ని సంఘటనల వల్ల వీళ్ళని మనం విశ్వసించాలా, విశ్వసించకూడదా, మళ్ళీ పొరపాటు చేస్తున్నారేమో, నాకు చెప్పేటువంటి అంశాల్లో అవాస్తవాలు అధికంగా ఉన్నాయేమోనని మీకు మీరుగా పొరపాటు పడేటువంటి అవకాశం ఉంది. పెద్దలు చెప్తూ ఉంటారు, ఏ అంశాన్ని కూడా తెగే వరకు లాగకూడదని. భార్యాభర్తల అంశంలో కూడా ఇదే వర్తిస్తుంది. జీవిత భాగస్వామి మరింత దగ్గరవుతూ ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళు చెబుతూ ఉన్నటువంటి అంశాలకి మీరు తలూపండి. వాళ్ళు చెబుతున్నటువంటి అంశాలని మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళకు సమయాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. దాంపత్య జీవితం మరింత అన్యోన్యవంతంగా మారేటువంటి అవకాశం తప్పనిసరిగా ఉంది. ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాల్లో కొన్ని రుణబాధలు అవ్వచ్చు, కొన్ని విషయాల్లో మానసిక ఒత్తిడి అవ్వచ్చు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. దీని పట్ల కొంత మీరు ఆందోళన పడతారు. ఏం చేయాలో అర్థం కానటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది.
ప్రథమార్థమేమో ఊహించిన దానికంటే ధనం అధికమవుతుంది. ద్వితీయార్థం మాత్రం మళ్ళీ రుణాలు చేయవలసిన పరిస్థితులు కానీ రుణ ఒత్తిళ్లు కూడా అధికమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందువల్ల జరుగుతుందంటే కొన్ని సందర్భాల్లో ఒకే పని చేస్తూ ఉన్న సందర్భంలో 4-5 అంశాల్లో మీరు బిజీగా ఉండటం, ఏది సక్రమమైనటువంటి ఫలితాలు రాకపోవడం, ఈ విధమైనటువంటి స్థితిగతుల వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. సంతానపరమైనటువంటి అంశాల పట్ల కొంత జాగ్రత్త, పిల్లలకు సంబంధించినటువంటి ఆరోగ్యం కొంత మిమ్మల్ని కలవరపెట్టేటువంటి అవకాశం ఉంది. ఋతువులను బట్టి, వాతావరణ పరిస్థితులను బట్టి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతులు, ప్రత్యేకించి మీ వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి ప్రథమార్థం చాలా అనుకూలంగా ఉంది. మీరు ప్రయత్నం చేస్తే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు లేదా పెద్దల నుండి అనుకూలవంతమైనటువంటి సహాయ సహకారాలు లభించేటువంటి అవకాశం ఉంది. విద్యార్థులు తప్పనిసరిగా ఏకాగ్రతతో కూడిన చిత్తంతో ప్రయత్నం చేస్తే మాత్రమే అనుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి అవాంతరాలు మొదట ఎదురైనప్పటికీ కూడా సరైనటువంటి సంబంధ బాంధవ్యాలు కుదిరేటువంటి అవకాశం ఉంది. యోగదాయకమైనటువంటి స్థితిగతులు రావటానికి, మిశ్రమైనటువంటి ఫలితాల్లో కూడా అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతులను పొందడానికి, మరిన్ని సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు పొందడానికి గాను ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో మీకు సమీప ప్రాంగణంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వరూపం ఉన్నట్టయితే మంగళవారం పూట శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి స్వామి వారిని విశేషంగా ఆరాధన చేయండి. ఎరుపు మందార పుష్పాలు, ఎర్ర గన్నేరు పుష్పాలతో సుబ్రహ్మణ్యేశ్వరుని అర్చించటం వల్ల సమస్తమైనటువంటి సంకటములు తొలగిపోతాయి, ప్రమాదాలు తప్పిపోతాయి, ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు బాగుంటాయి, ఆరోగ్యం వృద్ధి చెందుతుంది, కుటుంబ జీవితం, వైవాహిక జీవితంలో కూడా చాలా యోగదాయకమైనటువంటి పరిస్థితులను మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ప్రత్యేకించి ఒక పంచముఖి రుద్రాక్షని, మహాకాల భైరవ వృక్షని మెళ్ళో ధరింపచేసుకోవటం వల్ల మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనంలో మరిన్ని యోగదాయకమైనటువంటి మార్పుల్ని మనం చూస్తాం. నరఘోష, నరదిష్టి, నరపీడ సంబంధమైనటువంటి అంశాలు చాలా అద్భుతంగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. రాహు సంబంధమైనటువంటి గ్రహగతి వల్ల వాళ్ళు మనసు మార్చుకోవటం, లేదా మీకు రావలసినటువంటి సమయానికి కాకుండా అది వాయిదా పడటం, ఇది కొంత మీకు మానసికంగా నిరాశకి, మానసికమైనటువంటి ఆందోళనకి కారణం అయ్యేటువంటి అవసరం. కాబట్టి ఎటువంటి విషయంలో కూడా ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి తరుణంలో ఈ రాహు సంబంధమైనటువంటి పరిస్థితి ఏం చేస్తుందంటే మిమ్మల్ని కొంచెం గాబరాకు గురి చేయటం, మీ విజయాన్ని వాయిదా వేయటం, మీకు రావలసినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని చిట్ట చివరి నిమిషంలో అడ్డుకునేటువంటి ప్రయత్నాన్ని రాహు చేస్తుంటాడు. ఇది మనకు మానసికంగా ఆందోళన కలిగించేటువంటి అంశమే. కాకపోతే ఈ మిశ్రమమైనటువంటి గ్రహగతుల్లో కూడా ఒక అద్భుతమైనటువంటి అంశం వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఉంది. అదేమిటంటే సగటు కంటే మెరుగైనటువంటి ఫలితాలు సాధించటంతో పాటుగా కొన్ని నెలలు లేదా సంవత్సరాలుగా, సుమారు 1-2 సంవత్సరాలుగా మన ఆర్థిక పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవన్నీ స్తంభించిపోయి ఉన్నాయి, యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో లేవు, ఇబ్బందులు పడుతున్నామనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మీకు, లేదా ఇప్పుడు చేస్తున్న ఉద్యోగం లేదా వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో కొత్త ప్రయత్నాలు ఏమైనా చేద్దామా, లేదా చేస్తున్నటువంటి వాళ్ళు ఏవైనా మార్పులు చేర్పులు చేస్తే బాగుంటుందా అన్న ఆలోచనలో ఉన్న మీకు ఒకటి కంటే ఎక్కువ రంగాల్లో లేదా ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో ఆదాయాన్ని సేకరించగలిగినటువంటి వనరులు మీకు చేకూరే అవకాశం ఉంది. అంటే మీ ఆర్థిక పరమైనటువంటి అంశాలు చాలా బలంగా మారబోతున్నాయి. కొత్త వ్యవస్థలకి మీరు శ్రీకారం చుడతారు. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న వ్యాపార సంస్థలు అవ్వచ్చు, మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కొన్ని రకాలైనటువంటి స్వచ్ఛంద సంస్థలు అవ్వచ్చు, వీటికి చాలా మంచి పేరు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆర్థిక పరమైనటువంటి ప్రయోజనాలు చేకూరేటువంటి అవకాశం ఉంది. విశేషంగా ధనాన్ని సముపార్జించేటువంటి పరిస్థితులతో పాటు దేశ కాలమాన పరిస్థితులు అనుకూలించటం వల్ల బహుళ ప్రయోజనాల్ని మీరు పొందేటువంటి అవకాశం ఉంది. తప్పనిసరిగా విశేషవంతమైన